కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చాలా రోజులుగా పవన్ ను సినీ వేదిక మీద చూడాలని ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక అనుకున్న టైం కన్నా ముందే నిజమైంది. ప్రీ రిలీజ్ వేడుక కన్నా ముందే గ్రాండ్ ప్రెస్ మీట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఈవెంట్ లో ఆడియన్స్ కు అదిరిపోయి అప్డేట్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఓ సినీ వేడుకలో కనిపించిన పవన్ కళ్యాణ్ అభిమానులతో మనసు విప్పి మాట్లాడారు. సినిమా కోసం పని చేయటమే తప్ప ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదన్నారు పవన్. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది కెరీర్లో తొలిసారి మీడియా ఇంటరాక్షన్ కు రావటం వెనుక రీజన్ ఏంటన్నది కూడా రివీల్ చేశారు పవర్ స్టార్. కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సినిమా కోసం ఏఎం రత్నం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఆయనకు అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏఎం రత్నం గారి కోసం పెట్టాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హూమ్ యూ ట్రస్ట్, హూ స్టూడ్ ఫర్ ద పీపుల్, హూ స్టూడ్ ఫర్ ద ఇండస్ట్రీ. హరిహర వీరమల్లు తన కెరీర్లోని ఓ స్పెషల్ మూవీ అన్నారు పవన్. ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చానని, కేవలం క్లైమాక్స్ పోర్షన్ కోసం 57 రోజుల పాటు మండే ఎండలో షూట్ చేశామని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను తీసుకున్న మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయిందన్నారు. నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను. నేను ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో నాకు చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు సినిమా కథా కథనాల గురించి కూడా కీలక విషయాలు రివీల్ చేశారు పవన్. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమాకు అంగీకరించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా జ్యోతికృష్ణ సినిమాను అద్భుతంగా రూపొందించారని గుర్తు చేసుకున్నారు. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ కదా, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు.